దాము గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు దాము సార్, మహబూబాద్ జిల్లా సార్, మహబూబాద్ మండలం, తెలంగాణ స్టేట్ సార్. మల్యాల దామెతండ సర్పంచ్ని సార్, నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని సార్. సార్ మీ ఎన్వై నెంబర్ చెప్పండి సార్. నా ఎన్వై నెంబర్ 356496 సార్. సార్ మా అప్లైనర్ వచ్చేసి నందులాల్ సార్. సార్ నాకు సార్ 2013లో సార్, 2013లో నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది సార్. డెంగ్యూ ఫీవర్ వస్తే డెంగ్యూ ఫీవర్ ప్లేట్లెట్స్ పడిపోయిన తర్వాత మామూలుగా రికవర్ అయిన సార్. అయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ సార్, నడుము దగ్గర బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. బ్యాక్ పెయిన్ తో తగ్గకపోవడం వల్ల ఒక కాలు ఒక చెయ్యి టోటల్ గా లేస్తలేదు సార్. లేవకపోవడం వల్ల నేను డైరెక్ట్ హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళాను సార్. యశోద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా బాడీ మొత్తం స్కాన్ చేశారు సార్. దీనికి కారణం ఏంటని చెప్పేసి అంటే దాదాపు 15 రోజులు యశోద హాస్పిటల్ ఉన్నా సార్. యశోద హాస్పిటల్లో ఉన్నా కూడా ఆ డిసీజ్ అనేది డాక్టర్లకు అసలు గుర్తుపట్టలేదు సార్. అంటే వాళ్ళకి ఆ డిసీజ్ ఏందనేది వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి సార్. బాడీ మొత్తం స్కాన్ చేసిన తర్వాత నడుము పక్కన సార్, ఈ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక 50 NP కాయిన్ అంతా ఒక మచ్చ ఉందని చెప్పేసి దానికి డిసీజ్ ఒక టీబీ లాగా గుర్తించి 6 months నాకు కోర్స్ అని చెప్పేసి టీబీ మెడిసిన్ ఇచ్చారు సార్. కానీ అది ఇప్పటికి 2013 నుంచి నౌ స్టిల్ లాస్ట్ మంత్ వరకు అది తగ్గలేదు సార్. అది పాయింట్ అంటే మనకు ఇప్పుడు హార్ట్ కనుక 24 hours పెయిన్ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది సార్. కానీ అది ఇప్పటి వరకు తగ్గలేదు సార్. దాని తోడుగా మన ఇక్కడ నుంచి కొంచెం కాఫ్ లాంటిది వస్తే లోపల చెమడ అనేది బాగా పడేది సార్. అది బాగా పడే అదొక డిసీజ్ సార్. దానికి తోడుగా నేను ప్రతి సంవత్సరం నేను మాల వేసుకుంటాను సార్, అయ్యప్ప మాల. అది నవంబర్ లాస్ట్ 24/11 నవంబర్ రోజున నాకు గ్యాస్ట్రిక్ ద్వారా హార్ట్ చెస్ట్ మొత్తం పెయిన్ వస్తుంది సార్. నేను మహబూబాద్ జిల్లాలోనే ఒక విజయ హాస్పిటల్ అని చెప్పేసి ఈసీజీ తెప్పించారు సార్. ఈసీజీ తెప్పిస్తే ఇది ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటే ఎమ్మటే వేరే ధరణి హాస్పిటల్, మహబూబాద్ లోనే ధరణి హాస్పిటల్ సార్. ధరణి హాస్పిటల్కి వెళ్ళి 2DUకో TMT చేయించాను సార్. అయినా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎంజియోగ్రామ్ చేయాలని చెప్పేసి అంటే ఇక్కడ కుదరదని చెప్పేసి మళ్ళీ ఎమ్మటే హైదరాబాదు రెన్యువో హాస్పిటల్, బంజారా హిల్స్ సార్, రెన్యువో హాస్పిటల్ కు అటెంప్ట్ అయ్యారు సార్. అక్కడ నన్ను ఎంజియోగ్రామ్ చేశారు సార్. ఎంజియోగ్రామ్ హార్ట్ నుంచి ఎంజియోగ్రామ్ చేస్తే సార్ ఒక 4 లేయర్ల నుంచి ఒక లేయర్ లో 20% బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ నడుస్తుందని చెప్పేసి చెప్పిన తర్వాత నాకు అది ఎట్లా సార్ అంటే ఏం కాదని చెప్పేసి అన్నా కూడా అది నాకు గ్యాస్ట్రిక్ ద్వారా వచ్చిందని చెప్పేసి నాకు 6 months టాబ్లెట్స్ ఇచ్చారు సార్. టాబ్లెట్స్ అని చెప్పేసి అనుకుంటా అంటే ఇది ఇప్పటి వరకు నవంబర్ నుంచి మళ్ళీ నవంబర్ వచ్చింది సార్. నవంబర్ వరకు కూడా అది తగ్గలేదు సార్. అది గ్యాస్ట్రిక్ ఏ విధంగా అంటే సార్ బండి నడిపేటోళ్లకు ఏ విధంగా అంటే ఒక స్పీడ్ బ్రేకర్